ఉనాకోటిలోని విగ్రహాలను కల్లు కుమ్మరి చేశాడని స్థానిక గిరిజనులు భావిస్తూ ఉంటారు. కల్లు కుమ్మరి పార్వతీమాత భక్తుడవటం, అతడు కైలాస పర్వతం మీద ఉన్న వారి నివాసానికి శివపార్వతులతో వెళ్ళాలనుకుంటాడు. పార్వతి పట్టుబట్టడంతో శివుడు కల్లు కుమ్మరిని కైలాసానికి తీసుకువెళ్ళడానికి అంగీకరిస్తాడు. అయితే దీనికోసం అతను ఒక రాత్రిలో కోటి శివలింగాలను తయారు చేయాలని షరతు పెడతాడు. కళ్ళు విగ్రహాల తయారీలో పనిలో నిమగ్నం అవుతాడు. కానీ తెల్లారేసరికి కోటికి సరిగ్గా ఒక్క విగ్రహం తక్కువ అవుతుంది. కళ్ళు అనే ఆపద నుండి తప్పించుకోవడానికి శివుడు దీన్ని సాకుగా చూపి కళ్ళు కుమ్మరిని అతను చేసిన విగ్రహాలను ఉనాకోటిలోనే వదిలేసి కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇది కథ. సో ఈ యాత్రా వర్ణనలో మన విక్రమసింహ గారు 4 ఊర్ల గురించి అక్కడ కలెక్టర్ గారిని కలవటం, చాలా పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలవటం, ఒక టీంతో కలిసి వర్క్ చేయటం, ఇలాంటివన్నీ కూడా అక్కడ మనకి చాలా పలు అంశాలు, త్రిపుర రాష్ట్రం గురించి ఉన్నటువంటి పలు అంశాలని మన దృష్టికి